ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు. ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు అయితే ఎవరు చెప్పినా కానీ వినరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరి యొక్క ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అయితే ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే సూర్యుని లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు. వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో శక్తి అనేది ఉంటుంది. వీరి యొక్క మాటల్లో గొప్పతనం, గుండెల్లో ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు ఎవ్వరికి భయపడరు అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి వీరు పేదరికంతోనే పెరిగారు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అయితే వీరు పడుతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వీరి జీవితంలో అయితే అనేక ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఒకరి దగ్గర మాట అస్సలు పడరు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు బాధలు అయితే తట్టుకున్నారు. ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో అవమానాలను అయితే ఎదుర్కొన్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. అందరితో ప్రేమగానే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరినైనా ప్రేమిస్తే వారిని ప్రాణం పోయినా వదిలిపెట్టుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం మంచి పట్టుదల అయితే ఉంటుంది. పట్టుదలతో అయితే విజయాలను అయితే వీరు సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 9, 10 తేదీల్లో అయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. గ్రహ సంచారం అయితే మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ ఈ సమయంలో అయితే మీకు దైవం యొక్క తోడు
పూర్తిగా ఉండబోతుంది. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో అయితే మీకు దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది. ఈ సమయంలో మీకు కేతు లగ్నంలో ఉండటం వల్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త అయితే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. మీ శ్రమను వారు గుర్తించి ప్రశంసలు కురిపిస్తారు. అలాగే ఈ సమయంలో మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం అయినా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయం కొత్తగా అగ్రిమెంట్ ఏదైనా చేసినట్లు అయితే ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సమయంలో అయితే మీకు సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ సమయంలో అయితే మీరు గతంలో తీసుకున్న భూమి విషయంలో కానీ లేదా డబ్బుల విషయంలో అయితే మీ యొక్క బంధుమిత్రులతో లేదా స్నేహితులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో గ్రహాల అనుకూలత మీకు మిశ్రమంగా ఉంది. దీనివల్ల అయితే మీకు చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీకు బుధుడు వక్రీకరిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో ఉన్న ఏ వృత్తిలో ఉన్నా సరే మంచి లాభాలను చూస్తారు. ఏ వ్యాపారంలో ఉన్నా సరే మంచి లాభాలను చూస్తారు. అలాగే కేతువు లగ్నంలో ఉండటం వల్ల అదృష్టం కలిసి రాబోతుంది. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా మంచి లాభాలనే చూస్తారు. ఈ సమయంలో అయితే సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయి. ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను అయితే చూడబోతున్నారు. ఈ సమయంలో మీరు స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. లాభస్థానంలో గురువు అనుకూలత వల్ల మంచి ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఈ సమయంలో అయితే మీ పనులపై దృష్టి పెట్టండి. చుట్టుప్రక్కల వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని విషయాల్లో మీరు మౌనంగా ఉండటమే చాలా మంచిది. మీకు శ్రమ అనేది ఎక్కువగా ఉండబోతుంది. అయితే దీనివల్ల మీకు ఆరోగ్య సమస్యలు అయితే రాబోతుంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 9-10 తేదీల్లో అయితే మీరు ఒక పెద్ద సమస్య నుండి అయితే బయటపడబోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే మీ యొక్క స్నేహితుల రూపంలో లేదా సహోదరుల రూపంలో బంధుమిత్రుల రూపంలో అయితే వారి నుండి మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దానివల్ల మీరు ఒక పెద్ద సమస్య నుండి అయితే బయటపడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు శివారాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.